నమస్కారం. జై శ్రీమన్నారాయణ. యజ్ఞోపవీతానికి అర్థం ఏమిటి? మనం పిల్లలకు ఉపనయనం చేయిస్తాం, యజ్ఞోపవీత ధారణ చేస్తారు. ఆ సందర్భంలో కొన్ని విషయాలు, కొన్ని క్రియలు ఉంటాయి. వాటన్నిటికీ చాలా నిగూఢమైన అర్థాలు ఉన్నాయి. వటువు ధరించిన యజ్ఞోపవీతంలో 3 పోగులుంటాయి. ఒక్కొక్క పోగులో 3 దారాలుంటాయి. దాన్ని కలుపుతూ ఒక ముడి ఉంటుంది. దాన్ని బ్రహ్మముడి అంటారు. ఒక్కొక్క పోగును 3 దారాలతో పెంతారు. అలాగే మౌంజీ అని ఒక రకమైన దర్భ, దాన్ని పేని ఒక తాడుగా తయారు చేస్తారు. ఆ తాడు నడుము చుట్టూ 3 సార్లు చుట్టి కడతారు. ఇంకొకటి చేతికి పలాస అనే చెట్టు కొమ్మనిస్తారు. దానికి 3 ఆకులుంటాయి. ఒక జంధ్యంలో 3, 3, 3 చాలా ఉంటాయి. 3 దారాలు, 3 కలిపిన 3 పోగులు, పలాస దండల్లో 3 చిన్న కొమ్మలు, నడుము చుట్టూ 3 సార్లు తిప్పబడిన మౌంజీ. ఇవన్నీ దేనికి సంకేతాలు అంటే, ఒకటి, నడుముకు చుట్టిన మౌంజీ 3 వేదాలకు లోబడిన వాడవు అంటే ఈ వేదాలు చెప్పినట్టుగా జీవించాలి అని చెప్పడానికి సంకేతం. 2, ఆ తర్వాత చేతిలో పట్టుకున్న పలాస దండం 3 చిన్న చిన్న శాఖలతో 3 ఆకులతో ఉంటుంది. గాయత్రి మంత్రంలో ఉన్న 3 పాదాలు, ఆ 3 పాదాలు చెప్పి 108 సార్లు, 1008 సార్లు గాయత్రి జపం చేస్తారు. 3, జన్యంలో విడివిడిగా 3 పోగులుంటాయి. మనలో ఉన్న 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలకి ఆ 3 పోగులు సంకేతం. జంధ్యం మొత్తం తెల్లగా ఉంటుంది. ఆ రంగు సత్వగుణానికి ప్రతీక. ఎరుపు రజోగుణానికి, నలుపు తమోగుణానికి ప్రతీక. మనలో ఎప్పుడూ సత్వగుణం ఉండాలి అని చెప్పడం కోసం యజ్ఞోపవీతం తెల్లగా ఉంటుంది. మురికి కాకుండా చూసుకోవాలి. ఒకవేళ మురికి పడితే మార్చుకోవాలి. ఒక్కొక్క పోగులో 3 దారాలుంటాయి. మనకున్న 3 రుణాలకు ఈ 3 దారాలు సంకేతం. మనం పుట్టకతోనే 3 రుణాలతో పుడుతున్నాం. 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృణం. దేవతలు అంటే అగ్నిదేవుడు, వర్ణదేవుడు, ఇంద్రుడు, సూర్యుడు, వీళ్ళందరికీ రుణపడ్డాం. వాళ్ళందరి వల్లే మన జీవనం సాగుతుంది. కాబట్టి వాళ్లకు మనం పూజలు చేయడం వల్ల ఆ రుణం తీరుతుంది. 2 పితృరుణం. పితృదేవతలు లేకుండా మనం పుట్టాం. వాళ్ళ పట్ల కృతజ్ఞతాపూర్వకంగా మనం తర్పణాలు చేయాలి. తర్వాత ఋషి రుణం. ఋషులు జీవించి ఈ లోకంలో మనం ఎలా జీవించాలో రాసిపెట్టి వెళ్ళారు. దాన్ని ఆధారం చేసుకొని మనం జీవనం సాగిస్తున్నాం. అర్థశాస్త్రం చదివితే ఆర్థిక విషయంలో జ్ఞానం వస్తుంది. ఆదాయం, ఖర్చు, పొదుపు ఇవన్నీ తెలుసుకోగలుగుతాం. విజ్ఞాన శాస్త్రం చదివితే నూతన ఆవిష్కరణలు చేయొచ్చు. నూతన ఆవిష్కరణలు చేసిన వాటి గురించి తెలుసుకుంటాం. కానీ మనం రుజు ప్రవర్తన కలిగి ఉండాలి, నీతిగా బతకాలి, పెద్దలను గౌరవించాలి, తోటివారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి అనేవన్నీ ఎవరు చెప్తారు? ఇవి సైన్స్ పుస్తకాలు చెప్పవు, అర్థశాస్త్రం చెప్పదు. పురాతన కాలంలో ఋషులు రాసిపెట్టారు కాబట్టి వాళ్లకు మనం రుణపడి ఉన్నాం. ఈ విషయాలని మన ఋషులు రాసిపెట్టారు. ఆ రుణం మనం తీర్చుకోవాలి. వేదాలు చదవడం వల్ల వాళ్ళ రుణం తీరుతుంది. కాబట్టి మనం ఈ 3 రుణాలు తీర్చుకోవాలని చెప్పడమే 3 పోగుల సంకేతం. ఒక యజ్ఞోపవీతంలో ఇన్ని విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇలాగే మన ఇళ్లలో జరిగే ఒక్కొక్క సంస్కారంలో, ఒక్కొక్క క్రియలో ఎన్నో విషయాలు ఇమిడి ఉన్నాయి. ఇలాంటి విషయాలు ఎప్పుడు ఎలా సాధ్యపడితే అలా తెలుసుకుంటూ ఉందాం. చెప్పేవాళ్ళు కనపడ్డప్పుడు వదిలిపెట్టకుండా వాళ్ళని అడిగి తెలుసుకోవడం కూడా మన విధి. జై శ్రీమన్నారాయణ.